మన జనాలు అరవై పాడైనా అతను తెచ్చింది కానీ మన అనుమతి పెడుతుండ్రు. వైకుంఠ రథం తెచ్చాలి లేరు అంటారు కదా, అట్లా అనొద్దు. 100 కాడికి పోయే లోపల 100 చేతులు పోటీ పడాలి, నిన్ను మోస్తాను అట్లా వస్తా. పెద్ద పెద్ద సినిమాలు ఏం లేవు, సబ్బు రుద్దుకో మీటింగ్ రా గంతి. లోపలికి పోయి సెర్చ్ చేయాల్సింది ఏం లేదు. నా దోస్తు గారు 3 ఏళ్ళతో చెప్పలేకపోయాడు. ఏముంది సెర్చ్ చేస్తుంది చెప్పండి, మీరు చెప్పండి తల్లి, నాకంటే బాగా చదువుకున్నాడు కదా. ఇలా సెర్చ్ చేస్తానికి ఏమైనా ఉందా, అనుమాన పడతానికి ఏమైనా ఉందా? సబ్బే కదా రుద్దుకోమన్నది, నూనెనే కదా వాడమన్నది. వాడుని ఫస్ట్ బాగుందా లేదా మీకు తెలుస్తుంది. 4 మీటింగ్లకు రాలి, మనం ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఇవి జరిగినంటే ఊళ్ళకి పోయి అక్క బిజినెస్ మీటింగ్కి ఇవి వచ్చిన బాగుంటుందంటవా, ఎవరిని అడుగుతున్నావు? పోయి పెళ్లి చేసుకోవాలి, భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్న దగ్గర పోయి పెళ్లి చేసుకోవాలని అని అడుగు. చేసుకో బిడ్డ, పిల్లలతో అప్పుడప్పుడు జరా ఏమైనా చిన్న చిన్న కోపాలు వచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పు, మేనేజ్ చేయని చెప్తున్నాడు మంచిగా. పిల్లలతో తను లేని హిమాలయాలకు పోయిన కార్డు పోయి పెళ్లి చేసుకుంటా అని వాడు కమాండం తీసుకొని ఎంట పడతాడు, పెళ్లి ఏం చేసుకున్నావు రా అని చెప్పి. ఎస్ ఆర్ నో? గెలవాలి అని డిసైడ్ అయితే గెలవటం కోసం పోరాడుతూనేమ్మడి తిరగాలి. 5గురు తాగుబోతులు ఎమ్మడి సపోర్ట్ చేస్తే 6వ తాగుబోతులు నువ్వు అవుతావు. 5గురు పోరాటం చేస్తావు ఎమ్మడి నువ్వు జర్నీ చేస్తే 6వ పోరాట యోధులు నువ్వు అవుతావు అని మా ఎంఎస్ఆర్ చెప్పిండు. నేను అదే జర్నీ చేస్తున్నా. ఇవాళ పొద్దుగాల నుంచి నేను నీళ్లు కూడా తాగలేదు తెలుసా. నాకు మీటింగ్ అన్నా వెస్టిజ్ అన్నా అంత పిచ్చి. ఇప్పుడు వస్తుంటే కూడా మా వాళ్ళు పండు తిన్నారు సార్, నాకు పండుగ జనాలు వెయిట్ చేస్తున్నాడు. మీరు ఇప్పుడు చీకటి అయింది నన్ను తెచ్చుకుంటూ పోవడం కూడా నాకు తెలుసు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే రాజమండ్రి ఒక రోజు మీటింగ్కి వెళ్ళాను నేను. ఇదే బూట్ క్యాంప్ మీటింగ్కి వెళ్తే ఒక తల్లి నాకు తర్వాత 2 రోజుల తర్వాత వాయిస్ పెట్టింది. నేను ఏమన్నా మీటింగ్లో అంటే, నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా కిరాయి పెట్టుకుని వచ్చిందా, ఇక్కడ నా టీం ఎవరు లేరు, కానీ నా సక్సెస్ స్టోరీ వింటే ఒక్కరు మారినా వాళ్ళ ఇంట్లో దీపం పెట్టినట్టేరా అని చెప్పి నేను చెప్పిన మాట నాకు వాయిస్ పెట్టింది. అన్న నేను మీటింగ్ రాకముందు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఈ మీటింగ్కి వచ్చినాక నేను ఏమన్నా చేయాలి, నాకు ఏది అడ్డు కాదు, బిజినెస్ లో గెలవాలని ధైర్యం వచ్చింది, ఆ దీపం పెట్టింది మీరే, ఆ పెట్టింది మా ఇంట్లోనే అని వాయిస్. నా ముఖం కూడా చూడాలి. నేను తినాలనుకుంటే మొత్తం పంచభక్ష పరమాణాలు తినంత సాలరీ వస్తుంది, కానీ ఒక బాధ్యత వచ్చింది. నాకంటే పెద్దోళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ కూర్చొని నేను ఏం మాట్లాడుతున్నా వింటానికి రెడీ కూర్చున్నప్పుడు నేను కూర్చొని తింటానికి ప్రయారిటీ ఇవ్వదు అవుతుందా సార్? మా నాయన దగ్గరికి పోయి, నాయన నాకు నెలకు 5 లక్షలు వస్తున్నాయి, నువ్వు రెస్ట్ తీసుకో అంటే 73 ఏళ్ళు ఉన్న మా నాయన ఏమన్నాడంటే, నేను ఏ జాగిరి కాదురా భూమి, రెస్ట్ తీసుకోవడానికి ఇంకో సెకండ్ అయితే ప్రాణం గాలిలో కలుస్తుంది అన్నాక కూడా నా 2 కాళ్ళు బుడగలో ఉండి నేను పని చేస్తే చచ్చిపోతేనే నా ప్రాణం మంచిగా పోద్దని చెప్పినాడు. ఏం చేయాలి మచ్చా? కటింగులు సగం కటింగులు చేసి బండ్ల మీద పోయి అంతా అయిపోయింది. దోస్ డేస్ వరకు కాదు, బతికేది 60 ఏళ్ళు, అలా 30 ఏళ్ళు ఆల్రెడీ వచ్చినాయి కింద. ఇంకేం బీకినా